హాయ్ మీ పేరు? కళ్యాణ్. కళ్యాణ్, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా. అందులో ది బెస్ట్ ప్లేయర్స్ అంటే ఎవరి పేరు చెప్తారు? బెస్ట్ ప్లేయర్స్ అంటే నాకు నచ్చింది అగ్రెషన్ తో పృథ్వీ. నిఖిల్ బాగానే ఆడతాడు, రోహిణి బాగానే ఆడుతుంది, నబిల్ అందరు బాగానే ఆడుతారు. అందరి గురించి కాదు, ది బెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లా. బెస్ట్ అంటే నేను పృథ్వీ. బట్ పృథ్వీ ఓవర్ అగ్రెషన్ అనేది మరి అగ్రెషన్ ఉండాలి, అన్ని ఉండాలి. అంటే ప్రతిదానికి అగ్రెషన్ చూపించి గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. గౌతమ్ అనుకుంటుండు నన్ను టార్గెట్ చేస్తుందని, ఆయన ఎవరు టార్గెట్ చేయట్లేదు. పృథ్వీకి నామినేషన్ వేయడం రాదు అనే దానికి మీరు ఎలా ఇస్తారు? ఎందుకు రాదు? తను డిఫెన్స్ కూడా అంత మంచిగా చేసుకుంటాడు. డిఫెన్స్ చేస్తాడు కానీ నామినేషన్స్ అప్పుడు పాయింట్స్ అనేవి కరెక్ట్. ఇప్పుడు అవినాష్ చూడండి, మీరు ఎంటర్టైన్ మాత్రమే చేస్తున్నారు, గేమ్స్ ఆడరు అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ లో తీసుకొచ్చాడు కదా. ఆ పాయింట్ ఎలా అనిపించింది? ఆయన ఏం చెప్పిండు, నువ్వు అగ్రెషన్ ఉంది అది ఉంది అనే కదా నామినేషన్ చేసేది. ఆయన అగ్రెషన్ ఉంది కాబట్టి చూపించాడు. అగ్రెషన్ ఉంటేనే కదా గేమ్ మంచిగా ఆడేది. సో ఇప్పుడు పృథ్వీ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడా విష్ణుప్రియకి, లేదా విష్ణుప్రియ ఎంత అట్రాక్ట్ అవుతుంది? విష్ణుప్రియనే అవుతుంది, పృథ్వీ సైడ్ నుంచి ఏం లేదు. బట్ ఇద్దరికి ఉన్నదని హౌస్ మేట్స్ కే తెలియాలి. అంటే నిన్న అఖిల్ ఇంకా హారిక వచ్చినప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాడు కదా మరి పృథ్వీ, మరి విష్ణుప్రియ అది యాక్సెప్ట్ చేయగలుగుతుందా? విష్ణుప్రియకి తెలియాలి. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ బాగానే ఆడుతుంది, కాకపోతే బయట సపోర్ట్ ఉండడం వల్ల ఆమె ఉంటుంది కానీ గేమ్ అంతగానే ఆడతలేదు. బట్ సపోర్ట్ ఇవ్వాలి ఆమెకు కూడా. హారిక ఇంకా నిఖిల్ కూడా చేశారు, హారిక ఇంకా అఖిల్ కూడా మెన్షన్ చేసి చెప్పారు కదా నీకు బయట ఇలా పోర్ట్రేట్ అవుతుంది అని. బట్ ఆమె ఎందుకు తీసుకోలేకపోతుంది? అంటే జెన్యూన్ గా ఆయన తోటి ఉండాలని అనుకుంటుంది అంటారా? అనుకుంటుంది, జెన్యున్ గా ఉండాలనుకుంటుంది కాబట్టి. నాకు బయట ఎలా ప్రొటెక్ట్ అయినా ఏం కాదు కాబట్టి హౌస్ లో అట్లా ఉంటుంది. ఎలా అయినా ఏం కాదు అనుకుని ఆమె ఉంటుంది కాబట్టి తన ఇష్టం ఇంకా బయట లైఫ్. నిఖిల్ ఇంకా నబిల్ ఉన్నారు కదా, వాళ్ళ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆడుతారు. నిఖిల్ డౌన్ అయినట్టున్నాడు కొంచెం. నామినేషన్ హౌస్మేట్ ఎక్స్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు చేయడం వల్ల డౌన్ అయినట్టు. అంటే నిఖిల్ బిఫోర్ వాళ్ళ మదర్ రానప్పుడు, ఆఫ్టర్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చేంజెస్ ఏం కనిపిస్తుంది? చేంజ్ అయింది. యష్మితో కొంచెం కంట్రోల్ కమ్మంటే యష్మితో అయిండు. గౌతమ్ తో గొడవకు పోకంటే గౌతమ్ తో కూడా కొంచెం మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తుండు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్పిండు కదా, పేరునాతో కూడా అంత లైట్ గా అంటే పేరునాతో కూడా అట్లానే ఉంటుంది. సో ఈసారి నామినేషన్స్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి, వాళ్ళు కొట్టుకుని వచ్చి మనం ఏం చేయలేము కదా. వాళ్ళే మాట్లాడుకుంటారు కానీ బయట సపోర్ట్ అనేది ఎవరికి ఇవ్వాలో వాళ్ళే ఇస్తారు. ఇంకా డిసిషన్ వాళ్ళదే కదా. అంటే ఈ సీజన్ లో మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ సీజన్ లో కొన్ని కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ తోటి నామినేషన్స్ చేపించడం, ఇంకా ప్రీవియస్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ గేమ్స్ ఆడిపించడం. ఎందుకు ఎంటర్టైన్మెంట్ లేదు అని ఇలా చేపిస్తున్నారు? మేబీ ఎంటర్టైన్మెంట్ లేదని కదా వైల్డ్ కార్డ్స్ కూడా వాళ్ళని కమెడియన్స్ నే తీసుకున్నారు. సో అవినాష్, ఆమె రోహిణి, తేజ వీళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి కదా. మేబీ వాళ్ళ వల్ల అట్లా వచ్చిందేమో. హౌస్ లో అందరూ గౌతమ్ కి టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు అంటారు, మీకు అట్లా అనిపిస్తుంది? నాకైతే ఏం అనిపించట్లేదు. అతను అనుకుంటుండు నన్ను టార్గెట్ చేస్తారు అని. ఎందుకు టార్గెట్ చేస్తారు? ఫైనల్ గా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ అయితే నిఖిల్ కావాలి, రన్నర్ అయితే విష్ణుప్రియ కావాలి. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ తోటి. సో రన్నర్ అయినా కూడా మారుతుందేమో బయట అని, అంతే. ఇంకా థ్యాంక్ యూ.